ఇదిగోండి అంజూరకాయలు చూసారా ఎంత బాగున్నాయి, గుత్తులు గుత్తులు కాసినాయి. ఎన్ని ఉన్నాయి చూసారా, ఒక చిన్న కొమ్మకి. ఇదిగోండి కింద నుంచి కాసినాయండి. అసలు ఆకులు కూడా లేవండి, చూసారా అసలు ఆకు అనేది లేకుండానే పడ్డాయి కాయలు. ఇదిగోండి ఆకు అనేది లేదండి, దీనికి అసలు ఆకులు రాలేదు. ఎన్ని ఫైవ్ కాయలు పడ్డాయి ఇక్కడ. ఇక్కడ చూసారా ఎన్ని కాయలు పడ్డాయి, గుత్తులు గుత్తులు కాస్తుందండి. ఇదిగోండి ఎల్లో కలర్లో ఉంది, ఇది బాగా పండిందండి. ఇదిగో చూసారా పండిపోయింది. మీకు కోసి చూపిస్తా, దాంట్లో కలర్ ఎలా ఉండిద్దో మీరే చూద్దరు. ఇదిగోండి పైన ఉన్నాయండి ఇంకా. ఇదిగోండి అండి చాలా కాసినాయండి. కాయలు ఇదిగోండి, ఇది పండింది, ఇది ఒకటి పండిపోయింది. ఉంచట్లేదండి, ఉడతలు కొట్టేస్తున్నాయి, అందుకని కోస్తున్నాము. కలర్ఫుల్గా ఉందండి. ఇదిగోండి చూసారు రెడ్గా వచ్చింది, బాగా పండింది అనమాట. ఇంకా కొంచెం ఉంటే బాగుంటుంది, ఇంకా ఇలా తింటే కూడా బాగుంటుంది. ఆ పాట మనము ఇట్లా చెట్టును కోసేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి, సప్పగా లేకుండా తీయగా ఉంటుంది. అవి మనం మార్కెట్లో తెచ్చుకుందాం అనుకోండి సప్పుగా ఉంటాయి, ఇంటి నిల్వ ఉంటాయి కదా. మన చెట్టును పండికాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారు ఎంత టేస్ట్గా ఉందో. నేను సూపర్గా ఉందండి. నా వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి.